వెల్కమ్ టు రాజనీతి. మాజీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి టార్చర్ కేసులో సునీల్ నాయక్ని అరెస్ట్ చేసే వ్యవహారం టామ్ అండ్ జెర్రీ కార్టూన్ సిరీస్ని తలపిస్తూ ఉంది. సునీల్ నాయక్ని విచారణకు రమ్మని 2 సార్లు నోటీసులు ఇవ్వటం, అతను రాకపోవటం, ఆ తర్వాత బీహార్ కోర్టుకు వెళ్ళి అతను ముందస్తు బెయిల్ తెచ్చుకోవటం, మళ్ళీ దాన్ని కొట్టేయించిన తర్వాత ఆంధ్ర పోలీసులు తీరా పట్టుకోవడానికి వెళ్ళిన తర్వాత ఎంత హడావుడి జరిగిందో మనం చూసాం. ఆంధ్ర పోలీసులు బీహార్ వెళ్ళి ఎట్టకేలకు ఆయన పట్టుకుంటే ఆయనకి ట్రాన్సిట్ వారెంట్, ఆయన ఇక్కడ తీసుకురావడానికి ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వడానికి అక్కడ కోర్టు నిరాకరించింది. పైగా 4 రోజుల పాటు అతని మీద చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అదే అదునుగా అతను కులం కార్డు తీశాడు. కులం కార్డుతో గిరిజనుని కాబట్టే నా మీద ఇలా వచ్చేస్తున్నారని చెప్పి ఆయన పోస్టులు చేశాడు. సర్వీస్లో ఉండి ఇలాంటి పోస్టులు ఎవరో పెట్టరు, కానీ ఆయన బరి తెగింపుకు అది నిదర్శనం. ఏదో ఒక విధంగా అతన్ని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి ఏపీ పోలీసులు గుంటూరు కోర్టులో వారెంట్ తీసుకొని పట్టుకొద్దాం అనుకున్నారు. అయితే ఏపీ పోలీసుల వ్యూహానికి బీహార్ ప్రభుత్వం చెక్ చెప్పింది. బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని సవరించింది. తమ రాష్ట్రంలో పనిచేసే అధికారులు బయట ఎక్కడైనా నేరపూరిత ఘటనలకు పాల్పడినప్పుడు తమ అనుమతి లేకుండా వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా బిఎన్ఎస్ఎస్లో ఉన్న చిన్న వెసులుబాటుని బీహార్ ప్రభుత్వం ఉపయోగించుకుంది. ఈ చట్టం సెక్షన్ 218లో సబ్సెక్షన్ 2 ప్రకారం కేంద్ర బలగాలకు చెందిన ఎవరైనా తమ విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఏదైనా నేరం జరిగితే వాళ్ళని అదుపులోకి తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. సబ్సెక్షన్ 3 ప్రకారం నోటిఫికేషన్ ద్వారా దీన్ని రాష్ట్ర బలగాలకు కూడా వర్తింపజేయవచ్చు. బీహార్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా దీన్ని బీహార్లో వర్తింపజేసింది. ఇప్పుడు సునీల్ నాయక్ని అరెస్ట్ చేయాలంటే ముందు బీహార్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. సునీల్ నాయక్ని కాపాడడం కోసం బీహార్ పోలీసులు, అక్కడ ప్రభుత్వం ఇంత తాపత్రయపడటం ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. కొన్ని బీహార్లో ఎన్డీఏ వ్యతిరేక పక్షం అధికారంలో ఉందా అంటే అది కూడా కాదు. అక్కడ బీజేపీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ఉంది. మరి సునీల్ నాయక్ కోసం అంత తాపత్రయం ఏంటి? పైగా అతను రఘురామకృష్ణరాజుని, ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజుని టార్చర్ పెట్టిన కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు. సునీల్ నాయక్ విషయంలో ప్రభుత్వం, బీహార్ ప్రభుత్వం అంత తెగించడం వెనక బీజేపీ ఉందా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. రఘురామకృష్ణరాజు కేసులో ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి బుక్ అవుతాడన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం వెనక బీజేపీ ఉందన్న అనుమానానికి బలం చేకూరుతూ ఉంది. సునీల్ నాయక్ వ్యవహారం ఎలా ఉంటే, ఇంకోవైపు ఈ కేసులో ఉన్న సునీల్ కుమార్ సోషల్ మీడియా వేదికగా రఘురామకృష్ణరాజు మీద విమర్శలు కురిపిస్తున్నారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కథ అబద్ధమని, ఆయన ఎమ్మెల్యేల గేమ్స్ కార్యక్రమంలో జస్ట్ అలా పడిపోతేనే 2 చోట్ల ఎముకలు విరిగాయి, నిజంగా కస్టడీలో కొడితే ఎన్ని ఫ్రాక్చర్లు ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. అసలు ఎముకలు విరగకుండా కొట్టడంలో పోలీసులు ఎక్స్పర్ట్లు కదా అని తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. దాగుడు మూతలు ఆడుతున్న సునీల్ నాయక్ను పట్టుకునేందుకు తంటాలు పడే బదులు అందుబాటులో ఉన్న సునీల్ కుమార్ని ఎందుకు అరెస్ట్ చేయరని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. సునీల్ కుమార్ తన ఫ్రాక్చర్ మీద చేసిన కామెంట్లకి రఘురామకృష్ణరాజు స్పందించారు. ఒక పత్రికా ప్రకటన జారీ చేశారు. సునీల్ కుమార్ వచ్చి కొట్టించుకుని నిరూపించుకుంటాను అంటే కేవలం అరగంట సమయంలో నన్ను కొట్టిన విధంగా ఎముకలు విరగకుండా ఖచ్చితంగా కాళ్ళు కట్టేసి పాదాల మీద కర్రతో పాటు రబ్బర్ బెల్ట్తో కొట్టగలను. సునీల్ కుమార్ అందమైన నల్లని అరికాళ్ళు మరింత నల్లగా కమిలిపోయి రక్తపు చారలు మచ్చలు పడేలా కొట్టగలను. అప్పుడు డాక్టర్ ప్రభావతి వైద్య పరీక్షలు నిర్వహించి ఏమని రిపోర్ట్ ఇస్తుందో చూద్దాం. కొద్ది రోజుల క్రితం సునీల్ కుమార్ని ప్రభుత్వం తన సర్వీస్ కాలం మొత్తం సస్పెన్షన్లో ఉంచిన ఉత్తర్వుల్లో సంచలన అంశాల దెబ్బకు మతి భ్రమించి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇస్తామని చెప్పి బాధితులు కాని వాళ్ళ అకౌంట్లో డబ్బులేసి రిఫండ్ స్కీమ్, రివర్స్ క్యాష్ బ్యాక్ అంశంతో పాటు ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి 75 లక్షలు దారి మళ్లించడం అనే అంశం మీద ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలు చూసి సునీల్ కుమార్లో కంగారు ఎక్కువైంది. గతంలో సునీల్ పోస్ట్ చేసిన ట్వీట్ కూడా ఛార్జ్ మెమో అయిన సంగతి మర్చిపోయినట్టున్నారు. ఆయన రిటైర్ అయ్యే వరకు సస్పెన్షన్ పొడిగింపు ఉత్తర్వులు అన్నాయంటే అర్థం రిటైర్ అయ్యాక కూడా కేసులు ఉంటాయని, చట్టం తనకు వర్తించదన్న భ్రమలో సునీల్ కుమార్ ఉన్నాడని అతని వ్యాఖ్యలు చెబుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు కేవలం వ్యంగ్యం కాదు, అవి న్యాయ వ్యవస్థను సూటిగా అవమానించడమే. ఇది కస్టోడియల్ హింసను సమర్థించే వికృత మనస్తత్వానికి బహిరంగ ప్రదర్శన. ఈ దారుణం మీద క్రిమినల్ కేసు నమోదైంది. ప్రభుత్వం నిందితుడిని సస్పెండ్ చేసింది. విచారణ న్యాయస్థానం పరిధిలో ఉంది.
అలాంటి పరిస్థితుల్లో ఒక నిందితుడు మీడియా ముందుకు వచ్చి నిజంగా కొట్టుంటే ఎన్ని ఎముకలు విరిగేవి అంటూ మాట్లాడటం ధైర్యం కాదు, దురహంకారం. సునీల్ నాయక్, సునీల్ కుమార్ మీద క్రిమినల్ కేసులు రాజకీయ ప్రతీకారం కాదు. నాటి జగన్ ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై న్యాయ పోరాటం. కులం ముసుగులో చట్టం నుంచి తప్పించుకోలేరు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉంది. నిజం గెలుస్తుందని రఘురామకృష్ణరాజు తన ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. ఈ కేసు విచారణకు ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అయినా కూడా ఈ కేసులో ముందడుగు పడకపోవటం ప్రజలకే కాదు, ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళకు కూడా ఈ విషయం మింగుడు పడకుండా ఉంది. Like, share and subscribe to Rajaniti channel.